హాయ్ హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇగో నేను పాలు పొంగిచ్చేసానండి. ఎంత బాగా పొంగినాయో కదా, నేను చాలా హ్యాపీ. బాగా పొంగినాయి మంచిగా. అలాగనే ఇగో వరలక్ష్మి వ్రతం కోసం పాయసం అనమాట ఇది. ఆ తల్లికి నైవేద్యంగా పాయసం చేద్దామని పాలు పొంగిచ్చేసాను. చూడండి, పొయ్యి కూడా నీట్గా తుడుచుకొని పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని బాగా పాలు పొంగిచ్చాను నేను ఇప్పుడు. అలాగనే పక్కన ఇంకో పులిహార కోసం నైవేద్యం కోసం చింతపండు కూడా ఉడకబెడుతున్నాను. ఈ చింతపండు ఉడికిపోతుంది ప్రసాదం కోసం. ఇది కూడా నేను 5 రకాల ప్రసాదాలు చేద్దామన్నట్టుగా అనుకున్నాను అనమాట. ఇంకో ఇది చింతపండు. ఇది ఉడికిపోయిన తర్వాత తాలింపులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు టైం ఉండదు కాబట్టి అందుకని ఇలా చేశాను. ఓకే, ఇంకో అలాగనే ఇవి గుగ్గిళ్ళండి, ఇందాకే ఉడకబెట్టాను. ఇవి ఉడికిపోయాయి. ఇవి ప్రసాదం కోసమే. ప్రసాదం కోసం ఈ గుగ్గిళ్ళు కూడా ఉడకబెట్టాను. అలాగే ఇగో పచ్చి గుగ్గిళ్ళు కూడా కొన్ని తీసాను, పచ్చిశనగలు. ఇవి కూడా అమ్మవారి కోసమే. నేనైతే ప్రసాదాలు ఇలా చేసుకుంటున్నాను, 5 రకాలుగా చేసుకుంటున్నా కాబట్టి ఇవి 5 రకాలు అయిపోయినాయి నాకు. ఇంకా అరటి పండ్లు కూడా తెప్పించుకుంటున్నాను. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి ఇప్పుడే. ఇవి ప్రసాదాలు ముందు అయిపోతే అన్నీ కూర్చొని దగ్గర పెట్టుకొని అమ్మవారిని మంచిగా అలంకరిద్దామని చేస్తున్నానండి. ఇప్పుడైతే పాలు పొంగేసినాయి కదా, వీటిని మనం ఇప్పుడు సేమియా చేసుకుందాం. రండి, గడపకు కూడా నేను చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టాను. లక్ష్మీదేవి ఇవాళ మన ఇంటికి వస్తుందని మనం నమ్ముతాం కదా, అందుకనే ఇలా దూర్ణపాకులు కూడా పెట్టాను నేను, మామిడాకులు. చూడండి, అలాగే తులసి కోటని కూడా చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టాను. తులసి మాత కాడ కూడా ఇప్పుడు దీపం పెడతాను. అరే అరే సాంబ్రాణి గిడ సాంబ్రాణి బిల్లు ఉన్నది, చిన్న బిల్ల వెలిగించే బిల్లు అదిగోరా చేయి దగ్గర కళ్ళలో ఏం పెట్టుకుంటారు కానీ ఎన్ని నిమిషాలు తీయాలి? కొన్ని పోయి అవి అవి దొడ్డు బియ్యం అగరబత్తి చేసిన మంచిగా దగ్గరకు వచ్చి సరిగ్గా జరగవా వీడు అది ఎలగట్లేదు. వెలుగుతాయి మళ్ళీ కొంచెం పవర్ దీపాన్ని పెట్టే దీపాన్ని పెట్టేసి బంద్ చేయరా.
శరీరాన్ని కూడా తెస్తున్నా శరీరంకి ఎటు చూడు శరీరంకి ఎటు ఇటు శరీరంకి చూడు కొబ్బరికాయ కొట్టి ఆడేయాలి. చూపెట్టు చూపెట్టాలి చూపెట్టాలి నేను ఆడ పెడతా. చూపెడతారు కొబ్బరికాయ పువ్వు వచ్చింది నీకు పెడతా ఇప్పుడు. ఓకే అమ్మా ఇక దండం పెట్టుకుంటుంది. అక్కడి నుంచి తీస్తే మొత్తం కనబడుతుంది చెట్టు నేను. అంతే అవుతుంది మమ్మీ. ఒక చెమ్ము నీళ్ళు ఇక్కడ చూడు బాగా అని చెప్పు. పని చేయాలా? నేనైతే ఇలా చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం. చూడండి బాగా చేసుకున్నాను కదా ఎంత చక్కగా. థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండి. నేనైతే బాగా వరలక్ష్మి వ్రతం చక్కగా చేసుకున్నాను ఫ్రెండ్స్. బాయ్.